హాయ్, దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది వెజ్ బిర్యానీ. దీనిలో కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి. ఇంకా ఒక ఆలు తీసుకున్నాను, కొంచెం క్యారెట్ తీసుకున్నాను, ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను. బీన్స్, మళ్ళీ క్యాప్సికమ్, ఆనియన్, ఇవి నేను తీసుకున్నానండి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. దీనిలకు నేను 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నా. అన్నం మంచిగా అవడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. దీనిలకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. ఇంకా ఇంత సాల్ట్ వేసుకున్నాను. దీనిలకు నేను బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నా. కొంచెం చెక్క, ఒక 2-3 లవంగాలు, కొంచెం షాజీరా. ఇది బాయిల్ అవ్వాలండి. కొంచెం వాటర్ కుత్త ఉడుకుతూ బాయిల్ అవ్వాలి. మనం బిర్యానీలకు వేసుకున్నానికి వెజిటేబుల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మనం ఇప్పుడు ఈ సైడ్కు బిర్యానీ చేసుకోవడానికి ట్రై చేసుకున్నాం. ఆయిల్, కొంచెం ఇంత షాజీరా వేసుకున్నాను. ఒక 3-4 లవంగాలు వేసుకున్నాను. ఇంత చెక్క వేసుకుంటున్నా. మరాఠీ మొగ్గ వేసుకుంటున్నా. అనసపు మరాఠీ మొగ్గ. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినాయండి. దీంట్లో మనం ఆనియన్ వేసుకుందాం ఫస్ట్. ఇవి ఆనియన్ కొంచెం బ్రౌన్ కావాలండి. ఆయిల్ దాకా మనం వీటిని ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వేరే కూర ఇలా యాడ్ చేస్తాం. కాజు వేసుకుంటున్నానండి. సైడ్లో వాటర్ పెట్టుకున్నాం కదండి, ఇవి బాయిల్ అయినాయి. దీనిలో రైస్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఈ విధంగా ఒక్కసారి కలుపుకుందామండి. మళ్ళీ కలపొద్దు, అదే అవుతుంది. మనకు అయినప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాం. ముద్ద బ్రౌన్ కలర్ అయినాయండి. వీటి ఒక దాంట్లోకి తీసి పెట్టుకుందాము. తర్వాత ఇవన్నీ కర్రీలన్నీ చేసుకున్నాక మళ్ళీ ఈ వెజిటేబుల్ అన్నీ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇవి ఇలా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. యాడ్ చేసుకుందాం. దీంట్లో పుదీనా యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా 50% వరకు ఉడికింది. కొంచెం పలుకుంది. మనం మళ్ళీ బాయిల్ అవుతుంది కదా, అందుకే దీన్ని మనం ఉడగట్టుకుందాం. దీన్ని ఇప్పుడు ఇంకా నేను ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వేసుకుంటాను నేను. కొంచెం ఇందులో టమాటా యాడ్ చేసుకుందాము. కొంచెం టమాటా బాయిల్ అయినాక మనం ఇంకా అన్నీ వేరే అన్నీ ఉప్పు, కారం అన్నీ వేస్తాం. దీనిలో నేను 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను. నేను సాల్ట్ 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం రైస్లో వేసాం కదా, తక్కువ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం పచ్చిమిర్చి వేసినాను కాబట్టి 1 స్పూన్ మాత్రం నేను కారం పొడి యాడ్ చేసుకుంటున్నా. నేను ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే దీనిలో నేను బిర్యానీ దినుసులు వేసా, రైస్లో వేసా, అందుకనే నేను ఇంకా యాడ్ చేసుకోవట్లేదు. ఇది సమ్మర్ కాబట్టి మరీ వేరే అవుతుంది. నేను యాడ్ చేసుకోవట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా. ఇంకా నేను దీంట్లో పెరుగు యాడ్ చేసుకుంటున్నా. ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది అయినాక మనం ఇంట్లో రైస్ యాడ్ చేసుకుంటాం. దీంట్లోకి మనం బ్రౌన్ కలర్గా రెడీ చేసుకున్న కాజు, ఆనియన్, మసాలా దినుసులు అన్నీ దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఇది అవ్వాలి. అయినాక తర్వాత మనం దీనిలో రైస్ ఇంకో 4 పీస్ రైస్ యాడ్ చేసుకున్నాం. కలర్ గురించి
కొంచెం పసుపు వేసుకుంటున్నా, ఒక చిటికెడు మాత్రము. ఇది అయిపోయిందండి, ఈ మసాలా అయిపోయింది. దీంట్లోకి ఇంకో వేరే పాత్రలకు యాడ్ చేసుకొని మనం దాంట్లో రైస్ వేసుకుందాం. అయిపోయి బిర్యానీ రెడీ అండి. ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నది. హాఫ్ దీంట్లో వేసుకున్నాను, హాఫ్ వెజిటేబుల్ని హాఫ్ దీంట్లో వేసుకున్నా, హాఫ్ మధ్యలో వేసుకుందాం. హాఫ్ ఈ విధంగా మధ్యలో వేసుకుంటున్నా. ఒక స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఆ పెనం మీద ఇది పెడదాము, ఎందుకంటే ఇదే డైరెక్ట్ పెడితే మాడిపోతుంది. దీంట్లో వాటర్ అంత లేదు కదా. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఇలా స్టవ్ మీద పెనం మీద ఈ గిన్నె పెట్టి మూత మూసేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ రెడీ అయింది. ఎంత బాగుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని నాకు కామెంట్ చేయండి ఏ విధంగా రెడీ అయిందో. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.